మీరు రూరల్గా పట్టుందంటే పట్టుంటే రూరల్గా మీ శ్రీకాకుళం కానీ లేకపోతే వైజాగ్ కానీ విశాఖపట్నం ఈజ్ ఎ గుడ్ నేమ్ అండి. నాకు చాలా గుడ్ నేమ్ ఉంది. ఎందుకంటే ఒక 7-8 ఇయర్స్ ఎవ్వరికి ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, అంటే పొలిటికల్ సెలబ్రిటీ అయినా, డైలీ న్యూస్ల్లోనూ పేపర్లోనూ ఓన్లీ సర్వీసెస్ అండి. ఓన్లీ సర్వీసెస్. నేను టచ్ చేయని ప్లేసెస్ అంటూ శుభ్రగా కుళ్ళు వంటి చేతులు అయ్యేలాగా అయిపోయి అలా ఉంటారు కుష్టు రోగులు. వాళ్ళని కూడా నేను ముట్టుకుంటాను, అగ్గిస్తాను. మెంటల్ హాస్పిటల్ వాల్తేరులో ఉందండి, వైజాగ్లో. వెళ్ళాను. ఇంచుమించు ఒక 6-7 బుట్టలో ఫ్రూట్స్. ఆ రోజు నా బర్త్డే ఆగస్ట్ 15న వెళ్తే డాక్టర్ గారు, అంటే దాని మేనేజ్మెంట్ వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఫస్ట్. అది ఇట్స్ వెరీ డేంజరస్ ప్లేస్ అండి. వాళ్ళ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. వాళ్ళతో మీరు అంటే బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాను అంటున్నారు. ఓకే, ఏం చేస్తారంటే కిక్ చేస్తారు, మిమ్మల్ని కిందనేసి అందరి మీద ఎక్కియొచ్చు, ప్లీజ్ అండి అన్నారు. సారీ అండి, నాకు రావాలని ఉంది అని అన్నా. మా ఫ్యామిలీ అంతా వచ్చింది అప్పుడు. మా సిస్టర్స్, మా సిస్టర్ ఇల్లాస్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ దగ్గర 80 మెంబర్స్. వీళ్ళందరూ నా చుట్టూండి నేను కేక్ కట్ చేసి వాళ్ళ నోటుల్లో పెట్టి వాళ్ళు నా నోట్లో పెడుతుంటే తినేదాన్ని. మా ఫ్యామిలీ పక్కన నిల్చొని వాళ్ళకి హెయిర్ ఇలాగా నెక్కబడిచేదంట. వాళ్ళు ఎక్కడెక్కడో చేతులు పెట్టేస్తారు, వాళ్ళు అది పెట్టేస్తుంటే తినేస్తుంది ఏమిటి అసలు ఆలోచించకుండా అనేసి. బట్ రియల్లీ వేణుగారు నాకు అది ఏమీ కనిపించలేదు. ఏ తల్లి అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇంత చిన్న పిల్లలకు కూడా మెంటలీ ఇది ఎందుకు వస్తుంది అని తర్వాత నేను డాక్టర్స్తో నేను మాట్లాడేదాన్ని. ఏదో లోపం వల్ల వస్తుందని. కొందరు ఏమిటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న కొన్ని వీటిని చూసి తట్టుకోలేక అలాగని, కొందరు సమాజంలో మేము ఏదో అయిపోవాలని అనుకొని అవ్వలేక, వాళ్ళకంటే ఆ సపోర్ట్ దొరక్క వాళ్ళు అదే దీనిలో ఉండిపోతారు. సో ఇలా అంటే డిఫరెంట్ ఇది నాకు అక్కడ డాక్టర్ చెప్పారనమాట. సో అలాగేమిటంటే అలాంటి ప్లేసెస్ ఎన్నో అండి. అదొక్కటే అనేది కాదు. బెడ్ రెస్ట్, ఒక బెడ్ రెస్ట్ అంటే అన్నీ మంచం మీదే. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి విపరీతమైన స్మెల్ వస్తుంది. అసలు అక్కడికి వాళ్ళు ఎవరిని యాక్సెప్ట్ చేయరు, పంపించరు. అయినా నేను వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి, అమ్మా నన్ను కొంచెం లేపవా, నాకు ఇక్కడ మండిపోతుంది అని అంటే వాళ్ళని లేవదీసి వాళ్ళని కూర్చోబెట్టి నేను కొంచెం వాళ్ళ వీపుకి అడ్డుండి 1-2 నిమిషాలు వాళ్ళతో అంటే ఆమెను కూర్చోబెట్టి మళ్ళీ నేను పడుకోబెట్టి నెక్స్ట్ రోజు అది అంటే అది నాకు తెలియదు. అలా నేను పాడైపోలేదు, నా గ్లామర్ ఏమీ తగ్గిపోలేదు. కానీ అది నాకు ఇష్టం, ఆ సబ్జెక్ట్ నాకు ఇష్టం. అందులోంచి వచ్చిందే రాజకీయం. దానిలో నుంచే సంథింగ్ ఏదో చెయ్యాలి, ప్రజలకి చెయ్యాలి అనే ఒక దృఢమైన కోరుకుంది. సో ఇట్స్ గాడ్. మీకు ఇష్టమైన వైజాగ్ ఇప్పుడు 5 సంవత్సరాల్లో చాలా వరకు డ్రగ్స్, గాంజా అని చెప్పేసి అదని ఇదని చాలా వచ్చేసినాయి బయటికి. వైజాగ్లో చాలా యాక్చువల్లీ వెరీ సాఫ్ట్ ప్లేస్ అండి విశాఖపట్నం జిల్లా కానీ లేకపోతే విజయనగరం జిల్లా కానీ, పాడేరు అటువైపు ఇంకా అది కొంచెము అదే లక్షలైట్లు ఉంటారు, కోరాపుట్ అది వేరే అండి. మనకు అరకు నుంచి చూసుకుంటే వెరీ సాఫ్ట్ పర్సన్స్, బిహేవ్ అంటే మెంటాలిటీస్ కూడా వెరీ సాఫ్ట్ ఉంటాయి అన్నమాట. సో బట్ అది మరి ఇలా ఎందుకు అయిపోయింది, ఎలా అయిపోయింది అనేది అదే కదా ప్రెజెంటేషన్ అండి. పిల్లలు ఎందుకు పాడైపోతారో మీరు చెప్పండి. పిల్లలు మనం టేక్ కేర్ చేయలేదు, వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోలేదు, అలా చెప్తూ ఉంటారు. సో అలా ఏమిటంటే సొసైటీని కాపాడాల్సిందే రాజకీయం. ఈజ్ ఎ లీడర్షిప్, లీడర్స్. ఇంకా మరి అక్కడ అలా జరుగుతుంది అని అంటే పట్టించుకోలేదని దాని అర్థం. ఏమైనా చేసేయచ్చు అనే దాని మీద ఎప్పుడైతే ఒక మనిషికి ఐడియా వచ్చిందో, అంటే మనల్ని కంట్రోల్ చేసేది ఎక్కడ ఒక వ్యవస్థ లేదు అని అనుకున్నప్పుడు, సో డెఫినెట్లీ అలాంటివన్నీ చేయటందుకు పూనుకుంటారు కదా. సో మేబీ అందులోంచి వచ్చింది ఏంటంటే ఒక డేర్ ఎలా వస్తుంది. ఇప్పుడు మా ఇంటి పక్కకు మీరు వచ్చారు, నాకు ఇష్టం లేదు, వచ్చారు.
సో మీరు వచ్చారా అనేది నేను ఏదో కంప్లైంట్ ఇవ్వడమో లేకపోతే నేను రూడ్గా మాట్లాడి ఇది ఇంకోసారి ఇటు వస్తే నేను ఒప్పుకోను అంటే ఇంకా డేర్ చేస్తే మీకు ఏదో శిక్ష ఉంటుంది. సో అది నా డిసిషన్. అంటే నేను చేసిన విధి ఇవి ఎంత చెప్పినా వినట్లేదు. దానికి పరిష్కారం ఏమిటంటే కంప్లైంట్ ఇవ్వాలి, పోలీస్ స్టేషన్లో పెట్టించాలి అనేది ఒకటి అనుకుంటే 1-2 సార్లు వెళ్తే మీరు తర్వాత ఏమనుకున్నా అమ్మ లేదు తిన లూజ్గా లేదు అంటే యాక్సెప్ట్ చెయ్యట్లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? రావడం మానేస్తారు. ఇది ఈ పాయింట్ కూడా నేను ఫేస్ చేశాను. యాక్చువల్లీ రాజీవ్ నగర్లో ఉండేవాళ్ళమండి అక్కడ హౌస్. సుమా నేను అటువైపు సుమా ఉండేది, ఇటువైపు నేను ఉండేదాన్ని, మన యాంకర్ సుమా గారు రాజీవ్ నగర్లో. సో అక్కడ పర్సన్ ఎవరో తెలియదు, క్రేజీ ఉమెన్ కదా, అంటే నా పేరే క్రేజీ రమ్యశ్రీ అనేది ఒక బిరుదు కూడా వచ్చింది నాకు. సో దానికి అతను ఎవరు ఏమిటనేది నాకు తెలియదు. మా స్ట్రీట్లో 2-3 సార్లు కనిపించాడు. సేమ్ లైక్ ఫోన్ నెంబర్ కూడా ఉంది నాది. నేను ఈవినింగ్ అటు వచ్చాను, మీ 2 డాగ్స్ని తీసుకొని అలా వెళ్తున్నారు కదా, అంటే మనకు అబ్జర్వేషన్ లేదు. ఇలా 4-5 టైమ్స్ ఫోర్స్ చేశాడు. ఒకసారి నేను ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ వెళ్తున్నట్టుగా కూడా ఎలగెట్ చేశాడు ఆ మహానుభావుడు. ఫ్లైట్లో కూడా వచ్చేసాడు. నేను అశోక హోటల్లో ఢిల్లీలో దిగాను. నా రూమ్ నెంబర్ ఫోన్ చేసి చెప్తున్నాడు, మీరు నంబర్ వేణు గారు, నాకైతే అంటే ఏమైనా చేసేస్తాడేమో అనేది భయం నా. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అతని మీద ఆ నెంబర్ని ఇచ్చి సిఏ గారితో మాట్లాడి కంప్లైంట్ ఇచ్చానండి. సో ఒక పర్సన్ నాకు తెలియకుండానే ఫాలో చేస్తున్నాడు మొత్తం, నేను ఎక్కడెక్కడ ఎలా మూవ్ అవుతున్నాను అనేది. సో ఎప్పుడైనా తన డిసిషను అంటే రాంగ్గా క్రూయల్గా ఏమైనా ఆలోచించగలిగితే నా సిచ్యువేషన్ ఏమిటి అనేది నెంబర్ని పెట్టి అతను పిలిపించాడు. అంటే అంత దూరం నేను చాలా డేస్ నేనేం అనలేదు, అంటే కొంచెం సాఫ్ట్గా ఆలోచిస్తాను, మనిషి మీద అంత తొందరగా యాక్షన్ తీసుకోను. మంచి మాటలతో ఒక తల్లిలాగా బోధపరిచి వాళ్ళకి కన్విన్స్ చేయటానికి ట్రై చేస్తాను. బట్ అతను కన్విన్స్ చేయటంతో కూడా నాకు అందేవాడు కాదు, ఫోన్లోనే అన్నీ మాట్లాడుతూ ఉండేవాడు. బ్లాక్లో పెడితే మళ్ళీ ఇంకొక నెంబర్ నుంచి మళ్ళీ వచ్చేస్తూ ఉండేది, అది కొన్నాళ్ళు కంటిన్యూ అయ్యేది. సో అప్పుడు అతని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు ఏంటనేది నాకు అప్పుడు నేను అంత ఫ్రీగాను లేను, చాలా బిజీ షెడ్యూల్ ఉండేది, నాకు కాల్స్ వచ్చేవి కాదు. అలా అంటే ఒక తప్పు జరుగుతున్నప్పుడు, అది సొసైటీకి చాలా ప్రమాదకరంగా ఉన్నప్పుడు, ఎంతమంది కన్న తల్లి పిల్లలు పాడైపోతున్నారో, ఎంతమంది ఒక ఆడవాళ్ళు భర్తలు పాడైపోతున్నారో, ఒక టోటల్లీ సొసైటీ, ఆ సొసైటీని కంట్రోల్ చేసే పవర్ ఎవరి చేతిలో ఉంటుంది మీరు చెప్పండి? మీ చేతిలోనూ నా చేతిలోనూ ఉంటుందా? నా ఇంటి గోల్ అయితే నేను చూసుకుంటాను, కానీ బట్ ఒక సొసైటీ అంటేనే పొలిటికల్ కదా, మరి దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది అంటే వాళ్ళకి తెలియాలి, అంతే కదా. ఒక విమర్శలకి లోన్ అవుతుందంటే దట్ ఈస్ ట్రూ, ఎవరు క్రియేట్ చేసింది కాదు, డైలీ న్యూస్ల్లో వస్తుండేది అది. మరి అది అలా అంత విచ్చలవిడితనం ఎక్కడొచ్చింది, ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోయారు అనేది ఫెయిల్యూరే కదా, మరి దాని రిజల్టే కదా ఇప్పుడు.